నమస్కారం అండి. నా పేరు డాక్టర్ జి. సాయి శ్రావంతి. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఒక చిన్న డిఫరెంట్ టాపిక్ అండి. అంటే ఈ మధ్య కాలంలో చాలామంది పేషెంట్స్ యంగ్‌స్టర్స్ కానివ్వండి, ఒక 30, 40 ఇయర్స్ వాళ్ళు కానివ్వండి, లేదా ఓల్డ్ పీపుల్ కానివ్వండి, జనరల్‌గా అడిగే క్వెషన్ ఫ్లాప్ సర్జరీ వల్ల మనకి ఈ చిగుర్లు కిందకెళ్ళిపోయిన తర్వాత, లేదా ఒకటే ఒక టీత్ దగ్గర మనకేదన్నా రూట్ కనిపిస్తుందంటే అది కవర్ అవుతుందా అండి అని అడుగుతున్నారండి చాలామంది. సో, ఇప్పుడు మనకు దాన్ని సింగిల్ రూట్ ఎక్స్‌పోజర్ అంటారండి. అంటే ఒక టీత్‌లో కానీ, లేదా ఒక 2, 3 టీత్స్‌లో గానీ, ఓన్లీ ఆ పర్టిక్యులర్ టీత్‌లోనే యంగ్ ఏజ్‌లో గూడా నోటీస్ చేస్తాం. మిగతా అంతా చిగురు బానే ఉంటుంది. ఆ ఒక్క పన్ను దగ్గర మాత్రమే కిందకుంటుంది. సో, చాలామంది ఏంటంటే ఇది ఎందుకవుతుంది? లేదా ఇన్ఫెక్షన్ ఉందా? అని రిపీటెడ్‌గా బ్రష్ చేయడం, గట్టిగా బ్రష్ చేయడం చేస్తూ ఉంటారు. సో, దీంట్లో మనకి ట్రీట్మెంట్ ఆప్షన్ అసలది అలా ఎందుకొస్తుంది? ఆ ఒక్కటే టీత్ ఎందుకలా ఉండిపోతుంది? అనేది ఈరోజు డిస్కస్ చేస్తామండి. సో, ఈ టాపిక్ వచ్చేసి రూట్ కవరేజ్ ప్రొసీజర్స్ అంటారండి వీటిని. సో, ఇవి ఎందుకొస్తాయి అసలు? ఒక టీత్ దగ్గర సింగిల్ టీత్ దగ్గర చిగురు కిందకెళ్ళిపోతూ ఉంటుంది. చాలామంది యంగ్‌స్టర్స్‌లో ఉంటుంది ఈ ప్రాబ్లమ్. సో, దీనికి కారణం ఏంటి? అసలు ఇటియాలజీ ఏంటి? దీన్ని ఎలా ట్రీట్ చేస్తాము? సో, ఇటియాలజీ వచ్చేసి మనకి 4 టైప్స్ ఉంటాయండి. ఫస్ట్ థింగ్ మాల్ అలైన్‌మెంట్ అంటారు. అంటే మనకి టీత్ అరేంజ్‌మెంట్ ఇన్ ద ఓరల్ క్యావిటీ. అంటే మన టీత్ వచ్చినప్పుడు కొంతమందికి కింద టీత్ మాత్రం ఇలా బయటకున్నట్టుంటాయి. పైన టీత్‌తో కంపేర్ చేసి కిందవి గూడా బయటకుంటాయి. ఇంకొంతమందిలో ఏంటి అంటే ఒకటే టీత్ అన్ని టీత్ స్ట్రెయిట్ ఉంటాయి. ఒక్క టీత్ లోపలికో, ఒక్క టీత్ బయటకో ఉంటుంది. సో, ఆ లోపలికున్న దాంట్లో లింగువల్‌గా అంటే లోపల సైడ్ చిగురు కిందకుంటుంది. ఈ బయటకున్న ఒక్క పన్నులో లేదా ఓ 2 పళ్ళు మాత్రమే బయటకుండే ఉంటాయి. ఆ 2 పళ్ళ దగ్గర గూడా చిగురు కిందకెళ్ళిపోతూ ఉంటుంది. కంపేర్ టు అన్ని టీత్. మిగతా టీత్స్ దగ్గరంతా బానే ఉంటుంది. ఆ ఒక్క టీత్ దగ్గర మట్టుకు కిందకుంటుంది. ఇది మాల్ అలైన్‌మెంట్ వల్ల ఉంటుంది. టీత్ అరేంజ్‌మెంట్‌లో. సెకండ్ థింగ్ వచ్చేసి బ్రషింగ్ దీంతో పాటు. సో, దీంట్లో ఈ మాల్ అలైన్‌మెంట్‌తో పాటు మనం అగ్రెసివ్‌గా బ్రష్ చేస్తున్నాము అన్నప్పుడు, లేదా అక్కడ గారెక్కువ పడుతుంది అని కూడా చాలామంది బ్రష్ చేస్తుంటారు. అలాంటి టైంలో అవుతుంది. థర్డ్ థింగ్ ఏంటంటే కొంతమందిలో అన్ని టీత్ స్ట్రెయిట్‌గానే ఉంటాయి. బట్ స్టిల్ ఒక టీత్ దగ్గర మాత్రమే 1 ఆర్ 2 టీత్ లేదా ఒక సెట్ ఆఫ్ 3 టీత్ దగ్గర మాత్రమే చిగురు కిందకెళ్ళిపోతూ ఉంటుంది. సో, దాంట్లో ఇంకొక రీజన్ ఏంటి అంటే గమ్ ఇన్ఫెక్షన్ ఉంటుందండి కొంతమందికి. ఫోర్త్‌దొచ్చేసి రూట్ ఇన్ఫెక్షన్. అంటే మనకి టీత్ కేరీస్‌తో పాటు రూట్ దగ్గర కింద రూట్ భాగం దగ్గర ఎక్కడైనా సిస్ట్ కానీ, యాబ్సెస్‌లు కానీ లాంగ్ స్టాండింగ్ ఉన్నప్పుడు గూడా మనకు ఆ ఒక్క పర్టిక్యులర్ టీత్ దగ్గర మాత్రమే చిగురు కిందకెళ్ళిపోతూ ఉంటుంది. చాలామంది అంటారు నాకు బ్లీడింగ్ గూడా ఏముండదండి. కానీ ఆ ఒక్క టీత్ దగ్గరే చిగురెళ్ళిపోతుంది అని. సో, దానికి రీజన్ ఏంటంటే అండర్‌లయింగ్ రూట్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నప్పుడు, ఆ ఒక్క సింగిల్ టూత్‌కి సిస్ట్స్ లాగా ఏమన్నా ఉన్నప్పుడు అలా అవుతుందండి. సో, వీటికి ట్రీట్మెంట్ ఏం జేస్తారండి? ఆ టీత్ అలా ఎళ్ళిపోతూ ఉంటే అని. మనకి యూజువల్‌గా అందరూ మర్చిపోయేది ఏంటి అంటే, చిగురు ఎంత కిందకెళ్తుంటే, బోన్ సపోర్ట్ ఆల్రెడీ కిందకెళ్ళిపోయినట్టు. ఇప్పుడు చిగురు ఉండాల్సిన లెవెల్ కన్నా ఒక 4 తగ్గింది అంటే, బోన్ ఆల్రెడీ 7 తగ్గిపోయి ఉంటుంది. అంటే డబుల్ ద అమౌంట్ ఆఫ్ రెసెషన్ బోన్ కంప్లీట్‌గా కిందకెళ్ళిపోయి ఉంటుంది. రెసెస్ అయిపోయి ఉంటుంది. సో, దీంట్లో మనకి ప్రొసీజర్స్ ఉంటాయండి. ఫస్ట్ మనకి మాల్ అలైన్‌మెంట్ వల్ల వచ్చింది. లేదా బ్రషింగ్ వల్ల అలా వచ్చింది అన్నప్పుడు, ఆ ఇటిలాజికల్ రీజన్‌ని కంప్లీట్‌గా రిమూవ్ చేసేయాలి. అంటే టీత్ అలైన్‌మెంట్ చేయించుకున్న తర్వాత మనం ఇంకా స్టిల్ ఆ జింజైవా ఆ ఒక్క టీత్ దగ్గర కానీ, ఆ ఒక 2, 3 టీత్ దగ్గర కిందకుంది అన్నప్పుడు మనం దానికి ఇంకో ప్రొసీజర్ చేస్తారు. నేను చెప్తాను ఆ ప్రొసీజర్ ఏంటి అని. సెకండ్ థింగ్ వచ్చి బ్రషింగ్. చాలామంది నాకు కొంచెం స్మెల్ వచ్చినట్టు అనిపిస్తుందన్నప్పుడు గట్టిగా బ్రష్ చేయడం. ఓన్లీ టు అండ్ ఫ్రో యాక్షన్స్ చేయడం, గట్టిగా ప్రెషర్ పెట్టి హార్డ్ బ్రష్ వాడడం ఇలాంటివి చేస్తుంటారు. సో, అలాంటివి స్టాప్ చేసేయాలండి. థర్డ్‌ది వచ్చేసి టీత్ ఇన్ఫెక్షన్స్ ఆర్ రూట్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు. సో, ఆ ఇన్ఫెక్షన్‌ని రిమూవ్ చేశాక 50% ఆఫ్ ఛాన్స్ మనకి నార్మలైజ్ అవుతుందండి జింజైవా. కొంతమందిలో అవ్వదు. అవ్వనప్పుడు కూడా మనం రూట్ కవరేజ్ ప్రొసీజర్స్ చేస్తాం. సో, ఇవి మనకి ఇటిలాజికల్ ఏజెంట్స్. వాటిని రిమూవ్ చేశాక మనం కవరేజ్ ప్రొసీజర్ చేస్తాం. ఎందుకు ఫస్ట్ రిమూవల్ ఆఫ్ ఈ ఇటిలాజికల్ ఏజెంట్ ఇంపార్టెంట్ అంటే, మనం ఎంత కవరేజ్ ప్రొసీజర్స్ చేసినా, దాని మెయిన్ రీజన్ అలా రావడానికి ఏముందో తీయకపోతే, మనం ఎన్ని సార్లు రూట్ కవరేజ్ ప్రొసీజర్ చేయించుకున్నా, మళ్ళీ ఆ పార్ట్‌లో జింజైవా అనేది రెసెస్ అయిపోతూ ఉంటుంది. సో, ఫస్ట్ ఆ ఇటిలాజికల్ ఏజెంట్‌ని రిమూవ్ చేసేయాలి. సెకండ్ వచ్చేసి మనకి ప్రొసీజర్స్. సో, దీంట్లో మనకి వెరైటీ ఆఫ్ ప్రొసీజర్స్ ఉంటాయండి. అందులో నేను మీకు నార్మల్ టెర్మినాలజీస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను ఇప్పుడవి. ఫస్ట్ వచ్చేసి మనకి అక్కడ ఎక్కడైతే చిగురు కిందకెళ్ళిపోయిందో, ఆ కిందకెళ్ళిన చిగురుని కొంచెం పైకి తెచ్చిపెట్టి మనం సూచర్స్ ఏస్తాం. ఓకేనా అండి. దీన్ని కవరేజ్ లేటరల్ పాపిలరీ ఫ్లాప్ కవరేజ్ అంటారు. డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి దీంట్లో. సో, దీంట్లో అలా ఆ కింద అక్కడ ఉన్న చిగురుని పైకి తెచ్చి మనం పెట్టి సూచర్స్ ఏస్తాం. సో, దీంట్లో మనం పెరియో ప్యాక్ పెడతాము. మళ్ళీ దాన్ని సెక్యూర్ చేస్తాము.
ఒక 1, 2 డేస్ మనకి ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అవన్నీ ఉంటాయి. నార్మల్ అవుతుంది. సో, దీంతో పాటు సెకండ్ ఆప్షన్ ఏంటి అంటే మనకెప్పుడైతే పక్కన ఉన్న చిగురు కూడా అంత హెల్తీగా లేదు. లేదా మనం దాన్ని ఎక్స్‌టెండ్ చేయలేము. ఏ రూట్ అయితే ఎక్స్‌పోజ్ అయిందో దాని పైకి అన్నప్పుడు గ్రాఫ్ట్ తీసుకుంటామండి మనము. సో, వేరే టిష్యూ నుంచి లేదా వేరే ఆర్చ్ నుంచి, వేరే టిష్యూ అంటే మనకిప్పుడు కింద ఫ్రంట్ టీత్ దగ్గర ప్రాబ్లమ్ ఉంది అన్నప్పుడు పైన టిష్యూ లోపల పైన పళ్ళ దగ్గర నుంచి కానీ, కింద వెనక భాగం పళ్ళ దగ్గర నుంచి కానీ గ్రాఫ్ట్ తీస్తాం మనము. సో, ఆ గ్రాఫ్ట్ తీసి అక్కడ పెట్టి స్టిచ్ చేస్తాం. మనం గ్రాఫ్టింగ్ చేస్తాం యూజువల్‌గా. సో, ఈ గ్రాఫ్టింగ్ చేసిన తర్వాత గూడా మనకి యూజువల్‌గా సక్సెస్ ఉంటుంది. సో, ఈ 2 ప్రొసీజర్స్‌లో గూడా చాలా వేరియేషన్స్ ఉంటాయండి. ఇది నేను మీకు మైల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశానిది. సో, దీంట్లో ఏమవుతుందంటే ఈ ఫ్లాప్ ప్రొసీజర్ ఈ ఈ ప్రొసీజర్ చేసిన తర్వాత కూడా మెయింటెనెన్స్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. వీక్లీ ఒక విజిట్ ఉంటుందండి. ఫస్ట్ వీక్, సెకండ్ వీక్. దాని తర్వాత 3 మంత్స్‌కి ఒక విజిట్ ఉంటుంది మనకి. సో, దీంట్లో ఏంటంటే మనం ఆ పెట్టిన గ్రాఫ్ట్ అనేది అబ్జార్బ్ అయిందా? ఆ గ్రాఫ్ట్ బానే ఆషింటిగ్రేట్ అయిందా? దీంతో పాటు మనకి ఉన్న పక్క టిష్యూతో ఫ్యూజ్ అయిందా లేదా? దాన్ని బట్టి మనం ఫర్దర్‌గా మూవ్ అవుతాం. సో, ఈ రూట్ కవరేజ్ ప్రొసీజర్స్ చేయించుకున్న వాళ్ళలో కొన్ని జాగ్రత్తలుంటాయండి. రూట్ కవరేజ్ ప్రొసీజర్ అయిన తర్వాత ఫుడ్ అనేది నేను చెప్పినట్టు 2 ఆర్ 3 డేస్ ఆల్టర్డ్ ఉంటుంది. సాఫ్ట్ ఫుడ్ తీసుకోవడం, మైల్డ్ స్పైసీ ఫుడ్ అలాంటివి తీసుకోవాలి. సో, దీని తర్వాత మనం ఒక 1 వీక్ తర్వాత రీకాల్‌కొస్తాము. 3 మంత్స్ తర్వాత వస్తాం. చాలామంది ఏంటంటే ఈ రూట్ కవరేజ్ ప్రొసీజర్ చేయించుకున్న తర్వాత మళ్ళీ మెయింటెనెన్స్ అనేది పాటించరండి. మనకి ఈ రూట్ కవరేజ్ ప్రొసీజర్స్‌లో కానివ్వండి, ఫ్లాప్ సర్జరీలో కానివ్వండి, చేసిన తర్వాత మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో, ఏంటి మెయింటెనెన్స్ అంటే మనం ప్రాపర్‌గా బ్రష్ చేయాలి. సో, చాలామంది రూట్ కవరేజ్ చేసిన తర్వాత గూడా బ్రషింగ్ అనేది పాత మెథడ్‌లోనే చేస్తాడు. మోడిఫైడ్ బాస్ టెక్నిక్ అంటారు ఇన్ జనరల్‌గా. సో, అది వాడాలి. అండ్ సెకండ్ థింగ్ ప్రెషర్ అనేది చాలా గట్టిగా అప్లై చేసి బ్రష్ చేయొద్దండి. ఫ్లాప్ సర్జరీస్ అయిన తర్వాత మనకి 9 మంత్స్ వరకు పెరిడాంటల్ బ్రషెస్ ఉంటాయి. అంటే సాఫ్ట్ బ్రిజిల్ బ్రషెస్ ఉంటాయి. అది వాడాలి. సో, అది వాడిన తర్వాత ఎప్పుడు స్టాప్ చేయొచ్చు మనము అది నార్మల్ అంటే మీడియం బ్రషెస్‌లోకి ఎప్పుడు రావచ్చు అనేది మనం 1 ఇయర్ తర్వాత లేదా 9 మంత్స్ ఆర్ 8 మంత్స్ తర్వాత చెకప్‌లో మనకు తెలుస్తుంది. చాలామంది ఏంటి అంటే ఒక్కసారి ఫ్లాప్ సర్జరీ అయింది అన్న వెంటనే లేదా రూట్ కవరేజ్ ప్రొసీజర్స్ అయ్యాయి అన్నప్పుడు సాఫ్ట్ బ్రషెసే వాడుతూ ఉంటారు. సో, దట్ ఈస్ గుడ్. బట్ ఏ టైంలో మనం నెక్స్ట్ స్టెప్‌కి ఎళ్ళొచ్చు, మీడియం బ్రషెస్‌కి రావచ్చు అనేది గూడా ఒకసారి కన్సర్న్ అవుతే తెలుస్తుందండి. సో, ఈ మెయింటెనెన్స్, ఫ్లాసింగ్, బ్రషింగ్ అండ్ యాన్యుయల్ చెకప్స్ అనేవి కంపల్సరీ అండి రూట్ కవరేజ్ ప్రొసీజర్ అయిన తర్వాత. సో, దీంట్లో ఏమన్నా డౌట్స్ ఉంటే ఒకసారి కింద కనిపించే నంబర్‌కి కాల్ చేయొచ్చు లేదా మెసేజ్ పెట్టొచ్చు.